సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు వెళ్ళనీయకుండా ఆపింది తానేనని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడమే కాకుండా అక్కడ పనులు కూడా జరగడం లేదని, కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ, అఖిలపక్ష కమిటీని కూడా పంపుదామని ఆయన ప్రకటించారు అసెంబ్లీ సాక్షిగా. తనపై గౌరవంతో చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపారని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు. ఈ కామెంట్స్తో ఏపీలో సీఎం చంద్రబాబు విలన్ కావాల్సినటువంటి పరిస్థితి. ఇంతవరకు కూడా చంద్రబాబు గారు దీనిపైన స్పందించకపోవటం ఆశ్చర్యమని అంటున్నారు. ఇప్పుడు ఇష్టడైనటువంటి రేవంత్ రెడ్డి కామెంట్స్ను ఖండించే తీరిక చంద్రబాబు గారికి లేకపోవడం ఆశ్చర్యం అంటున్నారు. మరి రేవంత్ రెడ్డిని సీఎం చంద్రబాబు మొదలుకొని ఆ పార్టీ నాయకులు తక్కువ అంచనా వేయడం వల్లే ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర అలాగే రాజకీయంగా తన ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ఎలాంటి అస్త్రాన్నైనా ఉపయోగిస్తారనేందుకు ఇదొక నిదర్శనం అని చెప్తున్నారు. మరి శిష్యుడిగా చంద్రబాబు రేవంత్ రెడ్డిని సాంకేతికంగా కాంగ్రెస్ సీఎం అయినా ఇంకా తమ పార్టీ నాయకుడే అన్నట్లుగా టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. అందుకే ఇటీవల తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి ఫ్యామిలీతో వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డికి మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామివారి దర్శనానికి కూడా మంత్రి కేశవ్ దగ్గర నుంచి చేయించి పంపించారు. మరుసటి రోజు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లూరు భట్టి విక్రమార్క వెళ్ళారు. ఆయనకు తిరుపతి విమానాశ్రయంలో వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కురుముట్ల శ్రీనివాసులు స్వాగతం పలికారు. ఏ ఒక్క టీడీపీ నాయకుడు కనిపించకపోవడం గమనార్హం. మరి చంద్రబాబు శిష్యుడనే ముద్ర రాజకీయంగా రేవంత్ రెడ్డి నష్టపోతున్నారు. అయితే టీడీపీ మీడియా ఆయనకు అండదండగా ఉండడం లభించే విషయం అని చెప్పాలి. అలాగని చంద్రబాబు టీడీపీ నాయకులు ఊహించినట్టు రేవంత్ రెడ్డి నెత్తిన పెట్టుకొని ఊరేగే రకం కాదు రేవంత్ రెడ్డి. అవసరమైతే తెలంగాణలో తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబును బదనాం చేయడానికి రేవంత్ రెడ్డి ఏమాత్రము వెనుకాడబోరని అర్థమవుతుంది దీన్ని బట్టి. మరి రేవంత్ రెడ్డి ఏమీ చిన్నపిల్లవాడు కాదు. చంద్రబాబుతో మైత్రితో లాభ నష్టాలను బేరీజు వేసుకోలేనంత అమాయకుడు కూడా కాదు. బాబు గారి పైన గౌరవాన్ని, అభిమానాన్ని ప్రదర్శిస్తూనే అసెంబ్లీ వేదికగా పెద్ద దెబ్బే కొట్టారు అని చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా టీడీపీ మీడియా రాయలసీమ ఎత్తిపోతల ద్రోహి వైఎస్ జగన్ అంటూ ఆక్రోశించడం, ఇలాంటి రాతలతో జనంలో పలుచన కావడం తప్ప ఉపయోగం లేదు. తెలుగు రాష్ట్రాల సీఎంలను కాపాడుకోవాలన్నటువంటి ఆతృతలో జగన్నే టార్గెట్ చేయడం నవ్వు తెప్పిస్తుందని అంటున్నారు నిపుణులు. ఇప్పుడు తేలాల్సింది రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇద్దరు సీఎంలు ఏకాంతంగా ఏం మాట్లాడారనేది. ఆ పథకాన్ని ఆపాలని కోరడం, తనపై గౌరవం